లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. 4వ తారీఖున వచ్చు ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, వైఫల్యాలు, వ్యతిరేకత కోసం ప్రజలంతా కూడా కూటమికే ఓటేసి కూటమిని విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు పార్టీల ప్రధానం కాదు, మనుషులే ప్రధానం. అయితే సమస్యల పట్ల మేము బాగా విప్లవాత్మకంగా ఉంటాం, బాగా ఆలోచించే మనుషులం ఈ గోదావరి జిల్లా వాళ్ళు. కాబట్టి ఈ రాబోయే ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకత ఉండొచ్చామని అనుకుంటున్నాను, నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్య పౌరుడు, ముఖ్యంగా నిరుద్యోగి, ఉద్యోగాలు లేక, అలాగే ఉద్యోగాలు సిపిఎస్ లేక రద్దు కాక, అలాగే కూలీ పనులకి ఉపాధి లేక, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, పన్నుల భారం ముఖ్యంగా కరెంటు మీద, ఆర్టీసీల మీద, ప్రతి కూరగాయ మీద, తినే వస్తువుల మీద కూడా అసలు మనిషి బతకడం కష్టంగా అనిపిస్తుంది ఈ 5 సంవత్సరాల నుంచి. దానికి కారణాలు ఎన్నైనా ఉన్నా సామాన్య ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నాయి, బతకడం కష్టంగా ఉంది. సరే, ఫలితం ఎలా ఉన్నా సరే మా నిడదవోలు నియోజకవర్గంలో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఫలితాలతో మాకు పనేం లేదు. మేము బాయి అని తిరిగేవాళ్ళు, ఆ క్షణమే కొంచెం మాట్లాడుకుంటాం కానీ, లేకుంటే చర్చించుకుంటాం కానీ జరుగుతుంది. కానీ తర్వాత చాలా హాయిగా ఉంటుంది. ఫలితం ఎలా ఉన్నా సరే మేము స్వీకరిస్తాం. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పడుతుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. కందులు దుర్గేష్ గారికి భారీ మెజార్టీతో నెగ్గుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే కూటమి కూడా పైన అధికారంలో 160 సీట్ల వరకు వస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్న అరాచకాలు, పథకాలు కూడా రకరకాల ఆప్షన్లు పెట్టి పథకాలు కట్ చేయడం, దాని మూలంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సో మూలంగా ఏంటంటే రాజకీయంగా ప్రజావేదిక పడగొడడం, అలాగే ప్రజల మీద మమకారం తగ్గి రాజకీయ నాయకుల మీద కక్ష పెంచుకొని ఘోరమైన పనులు చేస్తూ, ఎక్కడికక్కడే అరాచకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం నాశనం చేసి పాడేశారు. మద్యం, జే బ్రాండ్స్ కానీ రకరకాల అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్క రంగానికి కూడా ఏ సుఖశాంతులు లేకుండా పోయినాయి. అలాగే భవన కార్మికులు కూడా ప్రతి ఒక్కరు కూడా చేతి వృత్తి పనులు కానీ ఎవరికి కూడా పనులు లేవు. గత ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ ఇచ్చారు, రకరకాల ఇవాళ పథకాలు ఆయన ఏదో కొత్తగా నేను ఇస్తున్నానని చెప్పి అంటున్నాడు. ఇవాళ ఇప్పుడు గత 20-30 సంవత్సరాలు కూడా పథకాలు ఉన్నాయి. అసలు పథకాలు పెట్టిందే తెలుగుదేశం గవర్నమెంట్. వీళ్ళు వచ్చి ప్రత్యేకంగా పెట్టిన పథకాలు లేవు. అలాగే ఇప్పుడు దళితులకి 27 పథకాలను రద్దు చేశాడు. దళితులు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇవాళ దళితులు కూడా కూటమికి ఓట్లు వేశారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో 13వ తారీఖు 5వ నెల 2024 జరిగిన ఎన్నికల్లో రేపు వచ్చే 4వ తారీఖు జూన్ 4/6/2024 ఫలితాలు వెల్లడిస్తారు. కాబట్టి ఆ వెళ్తాల్లో కూటమిని అనకతొక్కి పక్కాగా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ గారు పరిపాలన మళ్ళీ 2వసారి చేస్తారు అనే సమన్వయంగా చెప్తున్నారు. రేపు 4వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేది ఎవరు అనంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా నిడదవోలు శాసనసభ్యులుగా నియమించబడిన జి శ్రీనివాస్ నాయుడు గారు ఒక అత్యున్నతమైన ఓట్ల మెజార్టీతో ఈ నిడదవోలు కాన్స్టిట్యున్సీలో గొప్ప మెజార్టీతో గెలవబోతున్నారు. దీనివల్ల ఎవరికి కూడా ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా కూటమిని ఓటించి ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా విజయ పతాకాన్ని ఎగరేయడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. శాంతికి మారుపేరుగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు జరుగుతున్న 4వ తారీఖు లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి గొడవలు లేకుండా, అది జరిగిన తర్వాత కూడా చాలా ఒక అక్క చెల్లెలుగా అందరూ సోదరులు భావంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎటువంటి గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా చక్కని వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
మరి కూటమిని ఓడించి జగన్ గారి ప్రభుత్వం వస్తుందని నేను చెప్తున్నాను. అలాగే ప్రతి సర్వే కూడా చెప్తుంది మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే అప్పుడు ఎలా అయితే నవరత్నాల ద్వారా అందరూ లబ్ధి పొందారో ఇప్పుడు కూడా అందరూ అలాగే లబ్ధి పొందుతారని. మా ఉభయ గోదావరి జిల్లాలో ఎటువంటి అల్లరి చిల్లర ఏమీ జరగదు. మాది ప్రశాంతతమైన నిడదవోలు నియోజకవర్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.